ఒకంత అవునైన సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ సందర్భంలో. ఎందుకంటే 4-5 కావస్తుంది, ఇంటికి వెళ్ళి అంటే 4:15 కావాల్సి వస్తుంది. కాబట్టి దాదాపు ఉదయం మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సాధారణంగా జనరల్ షిఫ్ట్ 8 o'clock స్టార్ట్ అయ్యే వాళ్ళు ఈ టైంలో రిటర్న్ అవుతూ ఉంటారు. మీటింగ్స్ ముగించుకొని తమ ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఉంటూ ఉంటారు, లేకపోతే మీటింగ్స్ ముగించుకొని తమ పనులకు సంబంధించి ముందుకు వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటర్న్ అవుతున్న సందర్భం 4:15 నుంచి కూడా. సో అటువంటి వాళ్ళకు సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ లో సమస్యలు ఫేస్ చేస్తున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ, కొండాపూర్, అలాగే మాధాపూర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అలాగే అమీర్పేట్, దాంతోపాటు ఇటు పంజాగుట్ట అలా ముందుకు వెళితే మిగతా ప్రాంతాలకు సంబంధించి ఇలా ఇటువైపు వెళితే కనుక కూకట్పల్లి కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి కూకట్పల్లి, కేపీహెచ్ ఈ ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇంకొక గంట సేపు ఇంటెన్సివ్ స్పెల్ అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనే మాట ఇన్ఫాక్ట్ హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతాను. మరొకసారి చూసే ప్రయత్నం చేస్తాను, ఏమైనా అప్డేట్ ఇచ్చిందేమో వాతావరణ శాఖ. ఆ అప్డేట్స్ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం కంటిన్యూ అవుతోంది. ప్రెసెంట్ అయితే మాత్రం ఆ భారీ వర్షానికి సంబంధించి ఈ పాసిబుల్ నరసింహ ఒక్కసారి మనకు క్లోజ్ అవుతున్నవి చూపించే ప్రయత్నం చేయండి. మీరు చూస్తే కనుక ఇటు హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది వాతావరణ శాఖ ఈ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎస్, మీరు చూస్తే కనుక ఇది హైదరాబాద్ సర్కిల్లో ఉంది. మీకు లైట్ అండ్ వైట్ కలర్లో మీకు కనిపిస్తుంది అంటే కనుక ఇది ఉరుములు మెరుపులతో కూడిన ప్రాంతాలు, అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న ప్రాంతానికి సంబంధించి విజువల్స్ ఇవి. ఎక్కడెక్కడ అనేది ఒకసారి నేను మీకు చదివి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇగో ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో ఉన్న ప్రాంతాలు కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించి రైట్. ఒకసారి దాంతోపాటు ఏ ప్రాంతాలు అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కూకట్పల్లితో పాటు ఇటు శేరలింగపల్లికి సంబంధించి అటు అలాగే ఇన్ఫాక్ట్ ఉప్పల్ వంటి ప్రాంతాలకు సంబంధించి ఇటువైపు కూడా మనకి భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ అయితే మాత్రం ప్రస్తుతం ఇటువంటి అలర్ట్ ఇచ్చింది. ఈవెన్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది, భారీగా వర్షం కురవడం అయితే మొదలైంది. అసలు పొద్దున్న నుండి కూడా చాలా వేడిగా ఎంతో చాలా మంది ఈ వేడికి తట్టుకోలేక ఉన్నారు. కానీ ఒక్కసారిగా వర్షం పడడం వల్ల కొంచెం చల్లబడిందని చెప్పుకోవచ్చు. కానీ హైదరాబాద్లో వర్షం పడితే ఎంత ఘోరంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి వాటర్ అంతా కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మలక్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా చాలా భారీగా వరద నీరు అయితే చేరిందని చెప్పుకోవచ్చు. అలాగే పంజాగుట్ట కానివ్వండి, అమీర్పేట్ కానివ్వండి, ఈ ఏరియాలో కూడా చాలా భారీగా వరద నీరు అయితే చేరింది. ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో అందరూ కూడా ఆఫీసుల నుంచి కానీ లేదంటే స్కూళ్ళ నుంచి పిల్లలు బయటకు వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే భారీగా ఏర్పడైతే పరిస్థితి కనిపిస్తుంది. సో రెగ్యులర్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. రెగ్యులర్గా వెళ్లే దారులు కాకుండా కొంచెం దారులను మళ్లిస్తున్నారు. ఎందుకంటే పలు చోట్లయితే నిజంగానే భారీ వర్షానికి కాసేపటికి కురిసిన భారీ వర్షానికి ప్రాంతాలన్నీ కూడా చాలా ఈ వరదను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సడన్ గా భారీగా వర్షం పడడం వల్ల అసలు జనాలు కూడా అసలు ఏం చేయని పరిస్థితి, ఏం తోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ మొదలైందంటే చాలు గంటలు మనం ఆ ట్రాఫిక్ జామ్ లో ఉండాల్సి వస్తుంది. కనీసం నార్మల్ గా వర్షం పడితేనే పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు ఇంత భారీ వర్షంలో ఏ విధంగా ఉంటుంది నగర పరిస్థితి అని తలుచుకుంటేనే కొంచెం భయాందోళన గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. సో వర్షాల కారణంగా చాలా మంది రోగాలు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తు జాగ్రత్తగానే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఇందాక పంజాగుట్ట, అమీర్పేట్, చార్మినార్, ఓల్డ్ సిటీ ఆ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే భారీ వర్షాలకి రోడ్లన్నీ కూడా వరదని తలపించే చెరువులను తలపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎండాకాలం పోయి అట్లా వర్షాకాలం వచ్చిందని అంటే అందరూ ఆనందంగా ఉంటారు, కొంచెం చల్లబడుతుంది అని చెప్పి. అలా ఆనందం వచ్చిందో లేదో ఇంకా భారీ వర్షాలతో రోడ్లన్నీ కూడా ఇలా జలమయం అయిపోయి ఇలా ట్రాఫిక్ జామ్లు ఏర్పడి ఇలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూడడానికి ఆహ్లాదంగా అనిపించినా కూడా మనం వెళ్తున్నప్పుడు కానీ చాలా చికాకుగా ఈ వరద నీరు మ్యాన్ హోల్స్లో నుండి వాటర్ వచ్చేయడం అనేది ఈ పరిస్థితి చాలా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ఎక్కడ చూసుకున్నా కూడా ఏ సిగ్నల్ దగ్గర చూసుకున్నా కూడా ట్రాఫిక్ జామ్ బారులు తీరుంటాయి. గంటల కొద్దీ అసలు నార్మల్గా వర్షం పడితేనే కొన్ని గంటల కొద్దీ ట్రాఫిక్ జాముల్లో అలా నించోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. 1 గంట 2 గంటలు కాదు 4-5 గంటల పాటు కూడా మనం అటు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి మనం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం. సో ఈ భారీ వర్షాలకి ముందుగానే ఎవరైతే
బయటికి రావాలనుకున్నారో ఇలా భారీ వర్షాలు హెచ్చరిక వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.